సో ఇప్పుడు మనం ఇంతకుముందు క్లాసులో బేసిక్ నేర్చుకున్నాం, అంటే ప్రోగ్రామ్ ఎలా రాయాలో. ఇప్పుడు టూల్ యూజ్ చేసి రాద్దాం. సో కోడ్ ఏంది? రైట్ ఏ వెరీలాగ్ కోడ్ ఫర్ 823 ఎన్కోడర్ యూజింగ్ గేట్ లెవెల్ డేటా ఫ్లో బిహేవియరల్ మోడల్. సో ఫస్ట్ మనం డేటా ఫ్లో మోడల్, తర్వాత గేట్ లెవెల్ మోడలింగ్, ఆ తర్వాత బిహేవియరల్ మోడల్లో 2 వేస్ డిస్కస్ చేసుకున్నాం కదా ఇంతకుముందు ప్రీవియస్ క్లాసెస్లో. సో దాన్ని ఇప్పుడు మనం వివాడో టూల్ యూజ్ చేసుకొని రన్ చేయబోతున్నాం. సో మీరైతే నా ప్రీవియస్ వీడియో అయితే వాచ్ కనుక చేయకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. సో అక్కడ ఈ ప్రోగ్రామ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ టూల్ నేను డైరెక్ట్గా వెళ్తున్నాను, ఎందుకంటే ఈ ప్రీవియస్ క్లాసెస్లో చాలాసార్లు నేను ఈ టూల్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రాజెక్ట్ డిఫాల్ట్గా ఆర్టీఎల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం వెరీలాగ్ ప్రోగ్రామ్ రాయాలి కాబట్టి సో దానికి ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. సో ఫైల్ లోపలే మనం ప్రోగ్రామ్ రాస్తాం కాబట్టి క్రియేట్ ఫైల్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ ఒక ఫైల్ నేమ్ ఇస్తున్నాం, ఆ ఫైల్ నేమ్ యూజ్ చేసుకొని మనం వెరీలాగ్ కోడ్ అనేది రాస్తాం. దాన్ని ఆర్టీఎల్ స్కీమాటిక్గా మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇవన్నీ ఆప్షనల్. సో ఆప్షనల్ కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేదు. సో మీకు బోర్డ్స్ కనెక్ట్ చేసుకునేది ఉంటే, బోర్డ్స్ ఉంటే మీ ల్యాబొరేటరీలో ఆ పర్టికులర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి, లేదంటే వదిలేయండి, స్కిప్ చేయండి. సో ఫినిష్. సో ఇప్పుడు మనకు ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫైల్లో మనం 3 లెవెల్స్ ఆఫ్ మోడలింగ్ అనేది రాయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పోర్ట్స్ అనేది నేను ఎక్స్టర్నల్గా అసైన్ చేస్తలేదండి. సో డైరెక్ట్గా వెళ్ళి నేను ప్రోగ్రాంలోనే రాస్తా. ఇక్కడైనా అసైన్ చేయొచ్చు, ఇక్కడ అసైన్ చేస్తే డైరెక్ట్గా ప్రోగ్రాంలోకి వెళ్తాయి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ మాడ్యూల్ అనేది మనకు క్రియేట్ అయింది. ఈ మాడ్యూల్లో మనకి ఏదైతే ప్రోగ్రామ్ కావాలో ఆ ప్రోగ్రామ్ని మనం రాయాలి. సో ఇంతకుముందు క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా డేటా ఫ్లో మోడలింగ్ అవన్నీ. సో ఆ కోడ్ని నేను యాస్టేజ్గా కాపీ చేస్తున్నాను. సో ఫస్ట్ మనం డేటా ఫ్లో మోడల్ అయితే రన్ చేద్దాం. సో ఈ కోడ్ మనం ప్రీవియస్ క్లాస్లో 823 ఎన్కోడర్లో ఎలా రాయాలి, సర్క్యూట్ డయాగ్రామ్ ఎలా డ్రా చేసాం, ట్రూత్ టేబుల్ అవన్నీ మనం చూసాం. సో దాన్ని ఇప్పుడు డైరెక్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇక్కడ డైరెక్ట్గా ప్రోగ్రామ్ అనేది కాపీ పేస్ట్ చేస్తున్నాను నేను. సో డేటా ఫ్లో అంటే ఏంటండి? ఇన్ టర్మ్స్ ఆఫ్ అసైన్మెంట్ స్టేట్మెంట్స్, అంటే ఏదైతే లాజిక్ ఎక్స్ప్రెషన్ వస్తుందో దానికి ఆపరేటర్ యూజ్ చేస్తాం, దానికి ముందు అసైన్ స్టేట్మెంట్ రాస్తాం. దాన్ని ఏమంటాం? డేటా ఫ్లో మోడలింగ్ అంటాం ఇన్ కేస్ ఆఫ్ ది వెరీలాగ్ కోడ్. సో వన్స్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత ఆబ్వియస్గా మనం ప్రోగ్రామ్ అనేది సేవ్ చేయాలి. సో దానికి కంట్రోల్ షార్ట్కట్ కావాలంటే యూజ్ చేయండి, లేదంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేయండి. సో ఆర్టీఎల్ అనాలిసిస్, ఓపెన్ ఎలాబొరేటెడ్ డిజైన్, ఓపెన్ ఎలాబొరేటెడ్ స్కీమాటిక్ మీద క్లిక్ చేసిందంటే మనకు ఆర్టీఎల్ స్కీమాటిక్ అనేది జనరేట్ అవుతుంది మనకి ఇచ్చిన ప్రోగ్రామ్కి. సో ఎలాబొరేటెడ్ డిజైన్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ చూసిందంటే మనకు ప్యాకేజ్, డివైజెస్, స్కీమాటిక్ అని చూసింది చూడండి. సో అవుట్పుట్స్, ఇన్పుట్స్ అనేది మనకు వచ్చినాయి. D0 to D7 XYZ అనేవి వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఈ సర్క్యూట్ డయాగ్రామ్ అనేది యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ వర్క్ అవుతుందో లేదో చెక్ చేయాలి. సో దానికోసం సిమ్యులేషన్ సోర్స్లో మనం ఏం చేయాలైతే ఏదైతే ప్రోగ్రామ్ రాసినామో దానికి యాడ్ సోర్స్ క్లిక్ చేస్తున్నాం. అంటే మనం టెస్ట్ కండిషన్స్ రాస్తాం కాబట్టి దానికి మనం రాస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం? ఫైల్ క్రియేట్ చేస్తున్నాం, మళ్ళీ టెస్ట్ కండిషన్స్ రాయాలి కదా మనం. సో ఫైల్ క్రియేట్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు ఫైల్ అనేది క్రియేట్ అయింది కాబట్టి సో ఇక్కడ నేను పోర్ట్స్ అనేది మళ్ళీ ఎక్స్టర్నల్గా అసైన్ చేయట్లేదు, ప్రోగ్రాంలోనే పోర్ట్స్ అనేది అసైన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు సిమ్యులేషన్ సోర్స్లోకి వెళ్ళిండ్రంటే మన ప్రోగ్రామ్ అనేది నేమ్ ఏంది? ఎన్కోడర్ 1 వెరీలాగ్ కోడ్. దాని కింద టెస్ట్ బెంచ్ 1 అనేది ఉంది కదా, అక్కడ మనం టెస్ట్ కండిషన్స్ రాయాలి. సో మళ్ళీ నేను టెస్ట్ బెంచ్ అనేది ఇక్కడ కాపీ చేయబోతున్నా, మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు, ఎందుకంటే మనం ప్రీవియస్ క్లాస్లో టెస్ట్ బెంచ్ ఎలా రాయాలో దాని గురించి తెలుసుకున్నాం కాబట్టి. సో ఇది టెస్ట్ బెంచ్ కోడ్, దీన్ని కాపీ చేసుకొని మనం మాడ్యూల్లో పేస్ట్ చేసుకోబోతున్నాం. సో మీకు కోడ్ కావాలంటే జస్ట్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు కోడ్ షేర్ చేస్తాను. మీ మెయిల్ ఐడి కమెంట్ చేయండి. సో ఈ కోడ్స్ కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను. సో టెస్ట్ కండిషన్స్ అన్నీ మనం రాసినాం. ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది సేవ్ చేస్తున్నాం.
ప్రోగ్రామ్ సేవ్ చేసిన తర్వాత సిమ్యులేషన్ అనేది రన్ చేయాలి. సో రన్ చేసినప్పుడు మనకి టైమింగ్ డయాగ్రామ్ వస్తుంది. అది యాజ్ పర్ ఇన్పుట్ రిక్వైర్మెంట్ మనకు అవుట్పుట్ వస్తుందా లేదా చెక్ చేస్తాం. దానికోసం మనం రన్ బిహేవియరల్ సిమ్యులేషన్ అనేది యూజ్ చేస్తున్నాం. అది యాజ్ పర్ ది కండిషన్స్, అన్ని కండిషన్స్కి మనం ఇచ్చిన ఇన్పుట్కి అది అవుట్పుట్లోకి వెళ్ళి అవుట్పుట్ అనేది యాజ్ పర్ డిజైన్ రిక్వైర్మెంట్ వచ్చిందనుకోండి, అంటే ప్రోగ్రామ్, ఆర్టిఎల్ స్కెమాటిక్ అన్నీ కరెక్ట్ ఉన్నాయి అన్నట్టు. సో ఇలా ప్రాపర్గా కనపడితే జూమ్ ఫిట్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, మనకు 100 నానోసెకండ్స్ తీసుకున్నాం కాబట్టి జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు డ్రాగ్ చేసిందంటే మీకు క్లియర్ కట్గా వ్యూ అనేది కనిపిస్తుంది. చూడండి 0 to 100. అక్కడ D0 1 అయింది కదా. సో అవుట్పుట్ ఏం రావాలి, XYZ 0 0 0. అంటే D0 అనేది 1 కదా, 0 అనేది. సో బైనరీ నెంబర్ ఏమొస్తుంది, 0 0. 1 అనేది యాక్టివేట్ అయింది కదా, బైనరీ నెంబర్ ఏంది 0 0 1. ఎన్కోడింగ్ అంటే ఏంది, ఏదైనా ఒక సింబల్ కానీ నంబర్ని కానీ బైనరీ నెంబర్ సిస్టంలో కన్వర్ట్ చేయడాన్ని ఎన్కోడింగ్ ప్రాసెస్ అంటాం. చూడండి, సో ఇలా ప్రతిదీ ఇచ్చిన ఇన్పుట్కి మనకు అవుట్పుట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి 5 6 6కి 110. నెక్స్ట్ 7 మీద క్లిక్ చేశాను అనుకో, నెక్స్ట్ టైమింగ్ డయాగ్రామ్ మీద 7కి ఏంది 111 కదా. సో ఇలా అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ ప్రోగ్రామ్ సిమ్యులేషన్ టెస్ట్ కేసెస్ అన్నీ పర్ఫెక్ట్గా పాస్ అయ్యాయి. సో ఇలా రాసే దాన్ని మనం ఏమంటామంటే డేటా ఫ్లో మోడలింగ్ అంటాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ ఇంకొక ఫైల్ క్రియేట్ చేయకుండా ఇంతకుముందు ఏదైతే మనం ప్రోగ్రామ్ డేటా ఫ్లో మోడల్లో రాసినామో ఇప్పుడు దాన్ని గేట్ లెవెల్ మోడల్లో రాద్దాం. రైట్, సో అంటే నేను ఇక్కడ మళ్ళీ న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తలేదు. రైట్, సో అదే టెస్ట్ బెంచ్లోకి వెళ్ళి ఈ డేటా ఫ్లో మోడలింగ్ తీసేసి దాన్ని మనం గేట్ లెవెల్ ప్రోగ్రామ్ రాస్తాం. అంటే నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినట్టుగా ఇప్పుడు మనం టెస్ట్ బెంచ్ అనేది సపరేట్ కాదు. గేట్ లెవెల్ మోడలింగ్కి, డేటా ఫ్లో మోడలింగ్కి, బిహేవియరల్ మోడలింగ్కి సేమ్ టెస్ట్ బెంచ్. ఎందుకంటే నువ్వు ప్రోగ్రామ్ ఎలా రాసినా కానీ టెస్ట్ కండిషన్స్ అంటే ఇన్పుట్ వాల్యూస్ అవి అయితే చేంజ్ అవ్వవు, అన్లెస్ అదర్వైజ్ వీఆర్ డిక్లేరింగ్ ది బస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్. ఇక్కడ చూడండి, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ది లాజిక్ గేట్స్ కదా, గేట్ లెవెల్ ఆర్ స్ట్రక్చరల్ లెవెల్ అంటే. సో అవి కాపీ చేసుకుంటున్నాను నేను. సో ఈ డేటా ఫ్లో మోడల్ అసైన్ స్టేట్మెంట్ అనేది తీసేసి సో ఇక్కడ నేను గేట్ లెవెల్ అనేది వాడుకుంటున్నాను. సో 2 ఎండ్ మాడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఒక ఎండ్ మాడ్యూల్ తీసేద్దాం, ఎందుకంటే ఒకే మాడ్యూల్ ఉంది కాబట్టి ఒక ఎండ్ మాడ్యూల్ ఉంది. సో సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, టెస్ట్ బెంచ్ అనేది యాస్టీజ్గా యూజ్ చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ. చూడండి, సో గేట్ లెవెల్కి ఏదైతే ఉందో, డేటా ఫ్లోకి ఏదైతే ఉందో గేట్ లెవెల్లో కూడా అదే టెస్ట్ బెంచ్. టెస్ట్ బెంచ్ ఏమంటే ఇన్పుట్ కండిషన్స్ రాయడం అంతే. ఈ ఇన్పుట్ కండిషన్స్ ఆ ఫైల్ నేమ్లోకి పాస్ చేసినప్పుడు చెక్ చేసుకొని అవుట్పుట్ అనేది మనకు జనరేట్ అవుతుంది. అది కరెక్ట్ ఉంటే అది ఫైనల్ డిజైన్ అన్నట్టు. చూడండి, రన్ సిమ్యులేషన్ అనేది రన్ అవుతుంది. సో జూమ్ ఫిట్ క్లిక్ చేయండి. సో ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిందంటే ఇంకా ప్రాపర్గా అవుట్పుట్ వస్తుంది మనకు. చూడండి, సో D3 1 అయినప్పుడు 3 వచ్చింది, D4 1 అయినప్పుడు 4, 5, 6, D7 1 అయినప్పుడు 7 వస్తుంది. అంటే వీఆర్ గెట్టింగ్ పర్ఫెక్ట్ అవుట్పుట్. అంటే మోడల్ ఏదైనా రాయొచ్చు కానీ అవుట్పుట్ అనేది సేమే ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈక్వేషన్స్ డేటా ఫ్లో, ఇన్ టర్మ్స్ ఆఫ్ గేట్ ప్రిమిటివ్ స్ట్రక్చరల్ లెవెల్ ఆర్ గేట్ లెవెల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ట్రూత్ టేబుల్ అల్గారిథం, దట్ ఈస్ వాట్ వీ కాల్డ్ యాజ్ ది బిహేవియరల్ మోడల్. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకునిందంటే డేటా ఫ్లో అంటే మనకు లాజిక్ సర్క్యూట్ తెలిస్తేనే ఈక్వేషన్ రాస్తాం. గేట్ లెవెల్ అంటే ట్రూత్ టేబుల్ నుంచి లాజిక్ ఎక్స్ప్రెషన్ రాసి దాని నుంచి గేట్ లెవెల్ వస్తుంది. అదే బిహేవియరల్ అంటే నీకు గేట్స్ తెలియాల్సిన అవసరం లేదు, యాజ్ వెల్ యాజ్ ది ఈక్వేషన్స్ తెలియాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రూత్ టేబుల్ తెలిస్తే మనం డైరెక్ట్గా కోడ్ అనేది రాయొచ్చు. ఆ కోడ్ మనకు 8 to 3D ఎన్కోడర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్, సో ఎందుకంటే బిహేవియరల్ మోడల్ అనేది అంటే ఇట్ లుక్ లైక్ కాంప్లెక్స్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ ది టైమ్, but it is the easiest method. Instead of learning equations, instead of learning circuit diagram, if you know that logic, you can do magic. That's the meaning of this one. Right, so again I'm going to copy this code in terms of the behavioral model. Just here I'm going to use the if else statement. So meer kavalante you can use the switch conditions also. Right, so switch statement use chesi raaychu, if else statement use chesi raaychu. సో స్విచ్కి సింటాక్స్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. అంటే ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది స్విచ్ కేసెస్, బట్ రిమైనింగ్ లాజిక్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. దెర్ ఈస్ నో మాడిఫికేషన్ ఇన్ ది
లాజిక్ ఎట్ ఆల్. దట్ పాయింట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో రన్ బిహేవియరల్ సిమ్యులేషన్ చేస్తున్నా. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని రీరైట్ చేస్తుంది ఇక్కడ. సో ఇక్కడ నాకు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ, సో మేబీ ఆ మెసేజ్లోకి వెళ్ళి చెక్ చేస్తే తెలుస్తుంది. అక్కడ అవుట్పుట్ కీవర్డ్ అనేది 2 times ఇచ్చినా కాబట్టి నాకు ఎర్రర్ వచ్చింది. ఇన్ కేస్ మీకు ఎర్రర్ వస్తే మెసేజెస్ మీద క్లిక్ చేయండి, ఏ పర్టికులర్ లొకేషన్లో ఎర్రర్ ఉందో చూపిస్తుంది. సో మాడిఫై చేసుకున్నారంటే దెన్ యూ విల్ బి గెటింగ్ ది కరెక్ట్ ప్రోగ్రామ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, కరెక్ట్ టెస్ట్ బెంచ్ వాల్యూ, సంథింగ్ లైక్ దట్. సో క్లిక్ ఆన్ జూమ్ ఫిట్, then click on plus. See that we are getting again same output only, even in terms of the behavioral model also, right? So this is how we are going to design in real time also for 823 encoder. మెథడ్ ఇంతకుముందు మనం ఏదైతే ఎగ్జిక్యూట్ చేసినామో దానికి ఆల్టర్నేటివ్ మెథడ్. అంటే ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది, బట్ అండర్స్టాండ్ చేసుకున్నారంటే ఇది ఈజీ వే. ఇంతకుముందు నేను చాలా ఎల్ స్టేట్మెంట్లు రాసిన ప్రతిదీ తీసుకున్నాం. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ది 8-bit బైనరీ నెంబర్. 8 tick B ఉంది కదా, సో 3 tick BX అంటే ఒకవేళ ఆ కండిషన్స్ కాకపోతే ఎక్స్ అనేది రిప్రజెంట్ చేయమంటుంది, అంటే అవుట్పుట్ రాలేదన్నట్టు, సంథింగ్ లైక్ దిస్. చూడండి టెస్ట్ బెంచ్ కూడా చేంజ్ అవుతుంది ఇక్కడ. అక్కడ D0, D1, D2, D3 కదా, ఇక్కడ ఏంది బస్ ఇస్తున్నావు కాబట్టి టెస్ట్ బెంచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో రన్ సిమ్యులేషన్ చేస్తున్నా, క్లిక్ ఆన్ ఎస్. సో ఇలా రాసిన ప్రోగ్రామ్ మనకు అవుట్పుట్ అనేది అదే వస్తుంది. అంటే మనం ఏ మెథడ్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాసినా విల్ బి గెటింగ్ ది సేమ్ కైండ్ ఆఫ్ ది అవుట్పుట్. సో ఎగ్జిక్యూటెడ్ ఎలాబరేటెడ్ స్టెప్ అనేది రన్ అవుతుంది ప్రజెంట్లీ. ఇప్పుడు మనం చూద్దాం మనకు అవుట్పుట్ అనేది ప్రాపర్గా వస్తుందా లేదా అనేది. మీకు ఈ టూల్ ఎలా యూజ్ చేయడమో తెలియకపోతే ఇనిషియల్ క్లాస్కి వెళ్ళండి ఫ్రెండ్స్. సో అక్కడ మీకు టూల్ ఎలా ఓపెన్ చేయాలి, ఫైల్ ఎందుకు క్రియేట్ చేయాలి, అవన్నీ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి అవుట్పుట్ అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ చూడండి బస్ తీసుకున్నాం కాబట్టి రైట్. సో అక్కడ బైనరీ నెంబర్ సిస్టమ్ ఉంది, అవన్నీ ఉన్నాయి చూడండి. మ్యాక్సిమైజ్ చేసినాను, దాని మీద క్లిక్ చేసినామంటే అంటే ప్లస్ సింబల్ ఉంది కదా ఇక్కడ, దాని మీద క్లిక్ చేసినామంటే చూడండి. సో ఒక్క ఇన్పుట్ ఇచ్చిన బస్ ఇచ్చినప్పుడు ఇంటర్నల్గా 8 ఇన్పుట్స్ తీసుకుంది. చూడండి D0 D1 1 అయినప్పుడు 1 వచ్చిందా, D2 1 అయినప్పుడు 2 వచ్చిందా, D7 1 అయినప్పుడు 7 వచ్చిందా, సింపుల్. సో కొన్ని అడిషనల్ పాయింట్స్ నేర్చుకుందాం ఇక్కడ మనం. అడిషనల్ పాయింట్ అంటే ఏంటంటే సిగ్నల్ కలర్ ఎలా చేంజ్ చేయాలి, అంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేసిందంటే అక్కడ గ్రీన్ ప్లేస్లో చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనం వేవ్ ఫామ్ స్టైల్ ఉంటుంది కదా, సంథింగ్ డిజిటల్ కావాలంటే డిజిటల్ అన్లాక్. సో రాడిక్స్ ఉంది కదా, మనకి ఏం కావాలి, బైనరీ నెంబరా, డెసిమల్ నెంబరా, అన్సైన్ డెసిమల్ నెంబరా, అవన్నీ మనం చూసుకోవచ్చు. హెక్సాడెసిమల్ నెంబరా, బై డిఫాల్ట్ అది బైనరీ నెంబర్ ఉంటుంది. నీకు ఏ ఫార్మేట్లో కావాలంటే నువ్వు ఆ ఫార్మేట్లో పెట్టుకోవచ్చు. రైట్. I hope this video is helpful for you. If you like my video, please do like, subscribe and share videos to your friends.